1 Kings chapter 8 and verse 23. యెహోవా ఇశ్రాయేలు దేవా, పైనున్న ఆకాశమందైనను క్రిందనున్న భూమి యందైనను నీ వంటి దేవుడు ఒక్కడునూ లేడు. ఆమేన్, హల్లెలూయా. నీ వంటి దేవుడు ఒక్కడునూ లేడు. పూర్ణ మనస్సుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుచు, ఆ మాట చూడండి, నీవు నిబంధనను నెరవేర్చుచు కనికరము చూపుచు ఉండువాడవై ఉన్నావు. అంటే ఈ మాటలో మనం అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, నిబంధన నెరవేర్చువాడు. నిబంధన నెరవేర్చడంలో నిన్ను మించిన వారు, నీకు సాటి అయిన వారు మరెవరు లేరని ఇక్కడ దైవజనుడైన సొలొమోను చాలా చక్కని మాట రాస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నిబంధనను నెరవేర్చడంలో నీకు సాటి అయిన వారు ఎవరు లేరు. అంటే దాని అర్థం ఏంటంటే, నిబంధన అనగా దేవుడిచ్చిన మాట, దేవుడిచ్చిన వాగ్దానము నెరవేర్చడంలో ఆయన ఎప్పుడు కూడా అసమానుడే. మన ప్రభువును రక్షకుడైన దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ కూడా సత్యమైనవి, నిత్యలమైనవి, అమూల్యమైనవి గనుక అవి మన జీవితంలో ఖచ్చితంగా నెరవేరేవే కానీ అవి నెరవేర్పు కాకుండా మనల్ని వదిలిపెట్టేవి కాదు. దేవుడిచ్చే వాగ్దానాలు, ఆయన చేసిన నిబంధన శాశ్వతమైన నిబంధన. ఆ నిబంధన చాలా గొప్పది, మన జీవితంలో నెరవేర్చడానికి శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు. చాలాసార్లు మనం వింటున్నాం, మన దేవుడు వాగ్దానాలు చేయడం మాత్రమే కాదు, వాగ్దానాలు నెరవేర్చడంలో మన దేవుడు ఎలాంటి వాడు? ఆయన సామర్థ్యం కలిగిన వాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆయన మాట ఇవ్వడం మాత్రమే కాదు, మాట ఇచ్చి దాన్ని ఏం చేస్తాడు? ఆయన నెరవేర్చువాడు. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలు చాలా ఉన్నతమైనవనే విషయం నీకు తెలుసా? ద బైబిల్ కంటైన్స్ సో మెనీ ప్రామిసెస్ ఫ్రమ్ గాడ్. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఒక దైవజనుడు కూర్చుని లెక్కబెట్టాడట. సుమారుగా ఒక 8,000 వాగ్దానాలు దొరికినట్ట ఆయనకి. 8,000 డైరెక్ట్ ప్రామిసెస్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుండి ఒక్కొక్క ఆశీర్వాదాన్ని లెక్కబెట్టుకుంటూ వెళ్తూ ఉంటే, వాగ్దానం లెక్కబెడితే 8,000 వాగ్దానాలు ఆ దైవజనుడు లెక్కించగలిగాడు. కొన్ని వేల వాగ్దానాలు దేవుడు మనకి ఇవ్వడం ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? ప్రతి వాగ్దానము దేవుడు మన జీవితంలో ఏం చేస్తున్నాడు? ఆయన నెరవేరుస్తున్నాడు. యాకోబు, నేను నిన్ను సృజించాను. ఇశ్రాయేలు, నేను నిన్ను నిర్మించాను. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నీవు నా సొత్తు అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనం ఎవరు సొత్తట? దేవుని సొత్తు. నమ్ముతున్నావు ఈ విషయాన్ని? ఒకవేళ నిన్ను ఏ ఒక్కరు కూడా తమ సొత్తుగా చేసుకోవట్లేదని బాధపడుతున్నావా? యేసయ్య ఆల్రెడీ నేను చేసుకున్నాడమ్మా. నిన్ను తన సొత్తుగా దేవుడు స్వీకరించాడు. నిన్ను తన ఆస్తి అని దేవుడు అంటున్నాడు. కొన్నిసార్లు మనమే గౌరవించుకోం, కానీ దేవుడు ఎంత గౌరవం ఇచ్చాడండి మనకి. కొన్నిసార్లు మనం అనుకుంటాం, నువ్వు పనికి మల్లుడురా, నువ్వు వేస్ట్ ఫెలోరా, యూఆర్ గుడ్ ఫర్ నథింగ్ రా అని చెప్పి పైకైనా పైన లోపల అనేసుకుంటూ ఉంటాం మనం కదా. మనకున్న ఫెయిల్యూర్స్ని బట్టో, అనుకున్న కార్యాలు చేయలేని అసమర్థతను బట్టో మనం తిట్టుకుంటూ ఉంటాం. కొంతమంది అయితే వీడి జాతకం బాగాలేదండి అంటారు చాలామంది. ఏం బాగాలేదట? జాతకం బాగాలేదట, అది బాగాలేదు, ఇది బాగాలేదని చాలామంది తృణీకరించే వాళ్ళు ఉంటే, ప్రభు అంటున్నాడు, నో, నీవు నా సొత్తు, యు ఆర్ మైన్. ఇంగ్లీష్లో ఆ మాట చాలా బాగుంటుంది, యు ఆర్ మైన్. నీవు నాకు సంబంధించిన నా సొత్తు అనే మాట. ఒకసారి చెప్పాను, ఒక ఆయన పేరు దత్తు అంట. చెప్పండి, ఆయన పేరేంటి? దత్తు. ప్రభువుని అంగీకరించాడు. అన్ని కుటుంబంలో నుండి ప్రభువుని అంగీకరించిన చాలా సమస్యలు, ఇబ్బందులు పడుతున్నాడు, శోధన పడుతున్నాడు. అందరూ కూడా నిందలేస్తారు, అవమానిస్తున్నారు, కృంగదీస్తూ ఉంటే ఒకరోజు చాలా బాధ అనిపించి దేవుని సందుకు వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఏంటనే నా పరిస్థితి అంటే, ప్రభు అన్నాడట, దత్తు నీవు నా సొత్తు అన్నాడట. చెప్పండి, ఏమన్నాడు? దత్తు నీవు నా సొత్తు అంటే ఈయన పైకి లేసి అన్నాడు, ఇంకెవడు పొత్తు నాకు అక్కర్లేదు అన్నాడట. ఆయన జీవితంలో కృంగిపోతున్నావా? విపత్కర పరిస్థితుల్లో నీవు ఉన్నావా? సమస్యలు, ఇబ్బందుల చేత కురిగిపోయిన పరిస్థితుల్లో నీవు ఉంటే, ప్లీజ్ రిమెంబర్ దట్ యూ బిలాంగ్ టు గాడ్. నువ్వు దేవునికి చెందినవాడు, దేవునికి సంబంధించిన వ్యక్తివి. నీ రూపాన్ని చూసి నన్ను ద్వేషించే వాళ్ళు ఉన్నారేమో, నీ స్థితిగతులు చూసి నన్ను తక్కువగా మాట్లాడే వాళ్ళు ఉన్నారేమో, నీ కులాన్ని చూసి నువ్వు అంటరాని దానివని ఒకవేళ నేను దూరం పెట్టే వాళ్ళు ఉన్నారేమో, కానీ దేవుడు అలాంటోడు కాదు. ఆయన సొత్తుగా నేను స్వీకరించాడు కాబట్టి, తన రక్తం పెట్టి నేను కొనుక్కున్నాడు కాబట్టి, నిబంధన నెరవేర్చడంలో ఆయన మించిన వారు లేరు. మనం జాగ్రత్తగా హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మరియు 10వ అధ్యాయం చదివితే
ఆ 2 అధ్యాయాల్లో కూడా నూతన నిబంధన గురించిన వివరాలు చాలా రాసున్నాయి. అందులో దేవుడు అంటాడు, నేను నా ప్రజల హృదయాల మీద నూతన నిబంధన రాస్తున్నాను. అది రాళ్ల మీద రాసిన నిబంధన కాదు, అది వారి హృదయము మెత్తని పలకలు అనబడి వారి హృదయాల మీద రాస్తున్నాను ఆ నిబంధన. అదేనంటే, నేను వారికి దేవుడై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు. హల్లెలూయా. దే ఆర్ మై పీపుల్ అండ్ ఐఎమ్ దేర్ గాడ్. నేను వారికి దేవుడై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు. వాగ్దానం నెరవేర్చడంలో దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత ఆశ్చర్యకరుడో మీరు గమనించాలి. ప్రపంచంలో చాలా సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఒక యవనస్తురాలికి దేవుడు వాగ్దానం చేశాడు, నేను నిన్ను చాలా 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 ఉన్నతమైన రీతిలో నా సువార్త పరిచర్యలో ఉపయోగించుకోబోతున్నానని. ఆ మాట ఆమె నమ్మలేదు. కారణం ఏంటో తెలుసా? ఆమె జీవితం అడుగడుగున సవాళ్లే, ఆమె జీవితం అడుగడుగున సమస్యలే. ఎంత భయంకరమైన సమస్య అంటే, ఎవరితోనూ చెప్పుకోలేని బాధ ఆమె గుండెల్లో ఉంది. ఆ బాధ ఏంటో తెలుసా? ఆమె అప్పటికే కొన్ని 100 సార్లు తన సొంత తండ్రి ద్వారా చెరిపివేయబడిందట. ఎవరికీ తెలియదు ఆ విషయం. రోజు కూడా తల్లి దగ్గరికి వెళ్ళి చెబుదాం అనుకున్న పరిస్థితుల్లో తండ్రి ఏదో విధంగా భయపెట్టేయడం, ఆ విషయాన్ని బయటికి రానివ్వలేదు. అంత మాత్రమే కాకుండా ఆ బిడ్డను బ్లాక్మెయిల్ చేయడం, భయంకరంగా ఆ పరిస్థితి. ఇతడు బయటికి వెళ్తా ఉంటే ఆ కుమార్తె కూడా తల్లి దగ్గరికి వెళ్ళి, నేను డాడీతో బయటికి వెళ్తాను ఏడవాలట, ట్రైనింగ్ ఇచ్చాడు అలా. అప్పుడు ఆమె పంపేస్తుంది కుమార్తెను. అసభ్యకరంగా ఒక తండ్రి అని చెప్పుకోవడానికి ఆ పేరుకు కళంకం తీసుకొచ్చిన దౌర్భాగ్యుడు కొన్ని 100 సార్లు కుమార్తెను పాడు చేశాడు. షీ వాజ్ కంప్లీట్లీ బ్రోకెన్. ఏంటి ప్రపంచం, ఏంటి స్థితిగతులు, ఏంటి జీవితం, నా జీవితం ఇంత భయంకరంగా మారిపోయిందని ఏడ్చుకుంటున్న ఆ సమయంలో దేవుడు వాగ్దానం చేశాడు, అమ్మా నేను నిలబెట్టబోతున్నాను, నేను వాడుకునబోతున్నాను. లార్డ్, ఐఎమ్ బ్రోకెన్. నేను చాలా భయంకరంగా పరిస్థితిలో ఉన్నాను. నేను ఈ బంధకాల్లోంచి ఎప్పుడు బయటకు వస్తానో తెలియదు. విపరీతమైన మానసిక క్షోభ నేను అనుభవిస్తున్నాను. జీవితం అంతా విరక్తి వచ్చేసింది. ఇలాంటి వ్యక్తి నువ్వు నిలబెడతావా నాయన? ఇలాంటి వ్యక్తి నువ్వు వాడుకుంటావా? దేవుడు వాగ్దానం జరిగి, yes, వాడుకుంటాను, నేను నిలబెడతాను. అనేక మందికి స్ఫూర్తిగా, ప్రాముఖ్యంగా ప్రపంచంలో అనేక మంది స్త్రీలకు చక్కని మాటలు బోధించే వ్యక్తిగా నిలబెడతానని దేవుడు నిలబెట్టాడు. బహుశా ఈ రోజున ప్రపంచంలో ఆమె పేరు తెలియని వారు లేరేమో. జాయిస్ మేయర్ అనే ఆమె గురించి మీలో చాలామంది తెలుసు. ఆమె ఈ రోజున ప్రపంచంలో ఎన్ని భాషలు ఉంటాయో అన్ని భాషల్లోనికి ఆమె చెబుతున్న మాటలు తర్జుమా చేయబడి దేవుని సువార్త అందించబడుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరిచారు. జాయిస్ మేయర్ ఈ రోజున ప్రపంచంలో అనేక మంది స్త్రీలకు ఒక మాదిరిగా, అంటే కొన్ని ఆధ్యాత్మిక విషయాల్లో చాలా గొప్ప మాదిరిగా ఆమె కనబడదాన్ని చెప్తున్న ప్రసంగాలు నేను ఆయా సందర్భాల్లో వింటూ ఉంటాను. ఆమె చెప్పే మాటలు, ఆమె చెబుతున్న సందేశాలు అనేక మంది అలాంటి స్థితిలో ఉన్న స్త్రీలను బలపరుస్తూ ఉంది ఆమె. ఈ రోజున భారతదేశంలో వారి కార్యక్రమాలు కూడా చాలా జరుగుతూ ఉంటాయి. హెల్పింగ్ హ్యాండ్స్ అనే సంస్థ ద్వారా ఐ థింక్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్ హోప్ హ్యాండ్స్ సంథింగ్ ఉంది. దాని ద్వారా ప్రపంచానికి గొప్ప దీవెన. ఎక్కడెక్కడో తుఫాన్లు వస్తూ ఉంటే వాళ్ళు స్పందించి మేలు చేస్తూ ఉంటారు. అనేక మంది కన్నీళ్లు తుడుస్తూ ఉంటారు. ఆమె అంటూ ఉంటుంది, ఒకప్పుడు నా జీవితం ముగింపు దగ్గరికి వచ్చింది, నా జీవితం ఇంకా ఏమీ లేదనుకున్న పరిస్థితిలో దేవుడు నన్ను లేవనెత్తాడు. ఈ రోజున ప్రపంచం అంతా వాడుకుంటున్నాడని ఆమె చెబుతున్న సాక్ష్యం ఎంత గొప్పది అంటే, జాయిస్ మేయర్ దేవుని చేతిలో వాడబడుతుంది. ఒకవేళ ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో, అయిపోయిందండి నా జీవితం, ముగిసిపోయిందండి, ఈ సమస్యతో ఇంక నేను గట్టెక్కలేనేమో, ఈ పరిస్థితుల గుండా నేను బయటికి రాలేనేమో, నా ఆరోగ్యం క్షీణించిపోతా ఉంది, నా మానసిక స్థితి రోజుకొకలా ఉంటుంది, నా ఆర్థిక స్థితి బాగా ఇబ్బంది పడిపోయాను, దెర్ ఈజ్ నో హోప్ ఫర్ మీ అని దుఃఖపడుతున్నావు, ఏడుస్తున్నావేమో. డియర్ ఫ్రెండ్, లిసన్ టు మీ కేర్ఫుల్లీ. జీసస్ క్రైస్ట్ ఈజ్ యువర్ హోప్. యూ కెన్ ట్రస్ట్ ద లార్డ్ బికాస్ హీ ఈజ్ నాట్ ఓన్లీ ప్రామిసింగ్ యూ, He will certainly keep His promises in your life. ఆయన కేవలం వాగ్దానాలు చేయడం మాత్రమే కాదు, వాగ్దానాలు నెరవేర్చడంలో కూడా దేవుడు సామర్థ్యం కలిగినవాడు. నేను మరలా చెబుతున్నాను, నేను దేవుని సేవకు వచ్చినప్పుడు చాలా రకాల భయాలు నాలో ఉన్నాయి. దేవుని సేవకు వచ్చినప్పుడు ఎన్నో రకాలైన సంఘర్షణలు నాలో ఉన్నాయి. ఐఎమ్ స్టిల్ యంగ్. 19 సంవత్సరాల యవనస్తుడు. దేవుని వాక్యం చెబితే ఎవరు అంగీకరిస్తారు, ఎవరు వింటారు? నా జీవితంలో ఎలాంటి భవిష్యత్తును దేవుడు ఇవ్వబోతున్నాడు, ఇలాంటివన్నీ కూడా రకరకాల పరిస్థితులు ఉన్నప్పుడు దేవుని సభలో ప్రార్థన చేశాను. లార్డ్,
ఎక్కడ నన్ను ఉపయోగించబోతున్నావు అంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడిచ్చిన నడిపింపుతో ఒక్కొక్క అంచెలు దేవుని కృపలో వర్ధిల్లుతున్నా. ఈ రోజున ప్రియులారా నేను చెప్పగలను, అనేక మందికి దేవుడు ఆశీర్వాదకరంగా నన్ను మార్చడంలో ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన విడిచిపెట్టేవాడు కాదు. మా తండ్రి గారు ఒక యవనస్తుడిని గద్దిస్తే, బాబు జాగ్రత్తగా ఉండాలంటే పెద్ద ఉత్తరం రాశాడు. దానిలో ఒక మాట రాశాడు, నువ్వైనా నీ పిల్లలైనా రాజమండ్రి పట్టణం దాటి వెళ్ళి సేవ చేయలేరు. ఈ పట్టణంలోనే మీరు ఎంత ఉన్నా కానీ అది దాటి వెళ్ళి మీరు ఎవరికి సువార్త చెప్పలేరు, మిమ్మల్ని ఎవరో పిలవరని సవాలు చేశాడు. కానీ దేవుడు రుజువు చేశాడు. నా పరిస్థితి మీకు చెబితే అర్థం కాదు కొంతమందికి. లాక్డౌన్ వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్నాను, కానీ అంతకుముందు నా పరిస్థితి ఎలా ఉంది అంటే, కనీసం 2 సంవత్సరాలు నా క్యాలెండర్ ఫుల్ అయిపోద్దని నేను ఎప్పుడు అనుకోలేదండి. జాన్ వెస్లీ అనబడే వ్యక్తి క్యాలెండర్ 2 సంవత్సరాలకు వరకు ఫుల్ అయిపోద్ది, ఆ తర్వాత కూడా డేట్లు తీసుకుంటున్నారు సువార్త సభల కోసమని నేను ఎప్పుడు ఊహించలే. కానీ నా దేవుడు చేశాడు, అలా నిలబెట్టాడు, అలా వాడుకున్నాడు. అనేక ప్రాంతాల్లో దేవుని కోసం నిలబడ్డాను. కొన్ని లక్షల మంది యేసు ప్రభు ప్రేమను తెలుసుకోవడానికి అనేక సంఘాలు బలపరచడానికి దేవుడు సహాయం చేశాడు. ఒక్క దేశం కూడా దాటలేవని సవాల్ చేసిన ఆ వ్యక్తి ఒకవేళ ఈ రోజు నుండుంటే అనుకుంటాడు, జాన్ వెస్లీ గారిని దేవుడు 65 దేశాలు తీసుకెళ్ళాడంటే మానవ ఉద్దేశాలు కొన్నిసార్లు ఫెయిల్ అయిపోతాయి, కానీ దేవుడి ఉద్దేశాలు మాత్రం ఫెయిల్ అవ్వవు. హీ కెన్ లిఫ్ట్ యు అప్. వాగ్దానాలు నెరవేర్చడంలో, ఏ వాగ్దానం అయితే నీకు అందించబడిందో, ఏ వాగ్దానం అయితే నీకు ఇయ్యబడిందో, ఆ వాగ్దానం నెరవేర్చడానికి దేవుడు ఎప్పుడు సంసిద్ధత కలిగిన వాడే. ప్రభువా, నీకు సాటి అయిన వారు ఎవరు?